తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాపు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు రామినేడు మురళి ఆధ్వర్యంలో జెండా పంచా రోడ్లో జరిగిన వేడుకలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంతో పాటు సమాజ సేవలోనూ చిరంజీవి చెరగని ముద్ర వేశారని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ధైర్యం ఇస్తున్నందుకు మరి యువత కూడా మీ వెనకాతలు నడాలని ఇక్కడైతే నేను యాక్చువల్గా రాజమండ్రిలో కాపు సంక్షేమ సంఘం నడుపుతున్నా 50 డివిజన్లో కూడా కంపెనీ వేయడం జరిగింది. అదేవిధంగా సభ్యులు 12,000 అయ్యారు. రాజమండ్రి 20,000 చేయాలనుకుంటున్నాం. ఆ సభ్యులు కూడా కంప్యూటర్లో మరి 12,000 మందిని మినిస్టర్ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేద్దాం అనుకున్నాం. లేట్ అయితే ఆ పాప కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అదేవిధంగా అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకుంటూ రాబో రోజుల్లో రాజమండ్రిలో ఏ ఒక్క కులంతో కానీ ఏ ఒక్క మతంతో కానీ ఏ రాజకీయాలు ఎవరు చేయలేరు. అందరినీ కలుపుకుంటూ మైనార్టీలతో చేస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వారందరినీ కూడా స్వాగతం పలుతూ ఎవరైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరారో పెద్దన్న పాత్ర పోషించింది మన కమ్యూనిటీ వాళ్ళని ఈనాడు చెప్పారు. కానీ మేము 2014లోనే పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ రాజమండ్రిలో దుర్గేష్ గారి ఈ సంఘానికి మరి ఆయన గౌరవ సలహాదారుగా ఉండి మమ్మల్ని నాతో ఈ సంఘాన్ని పెట్టించి ముందుకు నడిపించిన వ్యక్తి ఆయనే. కానీ దీన్ని అంచెంచినా ముందుకు తీసుకెళ్ళాం. నిన్ననే దౌలతులో ఒక సంఘాన్ని స్థాపించాం, బొమ్మూరులో స్థాపించాం, అదేవిధంగా కొంతమూరు నావాళ్ళలో కూడా స్థాపించాం. అదేవిధంగా అన్ని కులాలని కలుపుతూ అన్ని కులాలతో కూడా కమిటీ వేస్తున్నాం, అందరినీ కలుపుతున్నాం. రాబో రోజుల్లో అన్ని కులాల నుంచి 5 కూర్చోబెట్టి ఒక కమిటీ కింద ఫామ్ చేసి వారితో ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయాలు చాలా దౌర్భాగ్యంగా నడుస్తున్నాయని 2019 వరకు చాలా బాగా నడిచి 2019 నుంచి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఈ రాజమండ్రి అంటే చాలా సేఫ్ గా ఉంది రాజమండ్రి. అందరూ కూడా ఎంతో జీవించిన రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఎక్కడికైనా వెళ్ళి వచ్చి రాజమండ్రిలో జీవించాలనేటువంటి వాతావరణం ఉంది. ఆ వాతావరణం పాడైందనే ఉద్దేశంతో పాత రకాతరం రాజకీయ నాయకులు అందరినీ పిలిచి ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళతో ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ కొంచెం మంచి చెప్పి వాళ్ళు కూడా మంచి అడుగుజాడులో నడిచేది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. పనిచేసి అంత అభిమానాన్ని ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఒక మంచి సంకల్పంతో కూడా చిరంజీవి గారితో పనిచేసిన అంత అభిమానం మాకు. అలాంటిది రామినేడు మురళి గారు మరి మమ్మల్ని అందరినీ కూడా కుల మతాలకు అతీతంగా మరి మమ్మల్ని కాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఆయన రాజమండ్రికి సిటీలో ఎనలేని సేవలు అందిస్తున్న రామినేడు మురళి గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అందరినీ మరి ఇంతమంది కూడి వచ్చున్నారంటే మరి అందరూ ఆయన పర్సనల్ గా రాజు మీరు రావాలి అందరినీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిలిచి ఆహ్వానించారు. మరి అటువంటి ఇంత చక్కటి కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వీచేసిన రాష్ట్ర సినిమా, ఫోటోగ్రఫీ అలాగే టూరిజం మంత్రి అయినటువంటి మా కందుల దుర్గేష్ గారు. ఎందుకంటే సార్ నన్ను రాజమండ్రి సిటీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా నేను ఉన్నానంటే కాంగ్రెస్ లో అప్పుడు దుర్గేష్ గారే నన్ను రామినేడు మురళి గారే ముందుకు తీసుకొచ్చారు. అటువంటి నాయకుల మధ్యన ఈ యొక్క చిరంజీవి గారు జన్మదినాన్ని ఇంత ఘనంగా నడిపించినందుకు అందులో మనం పాల్పంచుకునేలా చేసినందుకు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాపు సంఘం అధ్యక్షుల వారి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొణిదెల చిరంజీవి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శుభతరుణంలో ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి యువ నేత అదేవిధంగా చిరంజీవి గారి వీరాభిమాని అయినటువంటి రాజయ్య గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఈ ప్రాంత నాయకులు మా అందరికీ చిరపరిచితులు. మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేశాం. ఇవాళ కూడా చాలా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీ రామినేడు మురళి గారికి, అదేవిధంగా శ్రీ అజర్ మరడి గారు, ఆయన కూడా చిన్నప్పటి నుంచి అందరూ కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. అదేవిధంగా అల్లు శేషనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు శ్రీమతి మాలి విజయలక్ష్మి గారు,
కాంగ్రెస్ పార్టీలో ఇవాళకి కూడా అదే ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి బెజవాడ రంగా గారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు, అదే ముఖ్యంగా నాకు చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా మాతో కలిసి పనిచేసినటువంటి చేపల చంద్రరాజు గారు, అనంతలక్ష్మి గారు, సుభాన్ గారు, షేక్ సుభాన్ గారు, షేక్ సుభాన్ గారితో పాటు బొబ్బులు ఎప్పుడు చూసినా నేను చాలా విచిత్రంగా పలకరించేవాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. కనకాల రాజా గారు బాగా పెద్ద వ్యాపారస్తుడు అయిన వాళ్ళ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి కనకాల రాజా గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, సినిమా హీరోలు అంటే కేవలం వారి అభిమానులు సినిమా విడుదలైనప్పుడు కేరింతలు కొట్టడం లేకపోతే పండుగలు జరుపుకోవడం లాంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఉండేవి. అటువంటి వాటికి భిన్నంగా సినిమా హీరోల యొక్క అభిమానులు సమాజ సేవలో పాల్గొనాలని చెప్పినటువంటి మొట్టమొదటి హీరో ఈ దేశ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి మాటలు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేత్రదానం కానీ, రక్తదానం కానీ, రక్తదానం ముఖ్యంగా చూస్తే బ్లడ్ బ్యాంక్, ఇవాళకి కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా, ఈ రాష్ట్రంలోనే కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎక్కడుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ రికార్డు స్థాయిలో రక్తదానాలు చేసి దాన్ని ఎవరికైతే అవసరంలో ఉందో వారికి అందించినటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం ఒక 2-3 దశాబ్దాల క్రితమే శ్రీ చిరంజీవి గారు ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాతే చాలా మంది సేవా కార్యక్రమాలను ప్రారంభించారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇవాళ మీరందరూ కూడా చిరంజీవి గారి యొక్క 71వ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు సందర్భంగా మన కాకాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సినిమా పేరు కాకా అట. ఆ కాకా అనేటువంటి రాజేష్ ఖన్నా గారిని కాకా అనేవారు సినిమా ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో. అలాగే కాకా గారు అయినటువంటి మన చిరంజీవి గారు, ఆయన ఎంత లేటెస్ట్గా ఉంటున్నారంటే, ఇవాళ ఆ గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయింది, ఆ గ్లిమ్స్ చూశాను. గ్లిమ్స్లో ఆయన లేటెస్ట్ కుర్రోళ్ళు వేసుకునే విధంగా ప్యారలల్ ప్యాంట్ వేసుకుని దాంతో గ్లిమ్స్లో కనబడ్డాడు ఆయన. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ 7 బదుల వసంతాల్లో కూడా ఆయన ఇవాళ కూడా యంగ్గా ఉంటూ యువకులందరికీ కూడా మార్గదర్శకంగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, కేంద్రంలో ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి అయినప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్, సహాయ మంత్రి కాదు, ఆయన ఇండిపెండెంట్ ఛార్జిగా ఆయన దగ్గరికి అన్ని ఫైల్స్ వచ్చే విధంగా ఉండేవి. ఆయన ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి తోటికంగా నిధులు ఇచ్చినటువంటి ఘనత కూడా శ్రీ చిరంజీవి గారికి దక్కుతుంది. ఇవాళ కూడా ఎంత ఎదిగినా ఒదిగుండాలంటే మనస్తత్వం ఎవరు చూస్తే కనపడుతుందంటే అది కేవలం శ్రీ చిరంజీవి గారిలో అది కనపడుతుంది. ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో వారిని కలిసినప్పటికీ కూడా అదే ఒత్తిడితనంతో, అదే వినయంగా మాట్లాడటం, అదే నేను సూపర్ హీరోని అనేటువంటి మాట కాకుండా ప్రజల మనిషిని అనిపించుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అందువల్ల ఇవాళ అందరూ కూడా ఇష్టపడేటువంటి, ఇండస్ట్రీలో కూడా పెద్దలందరూ కూడా ఇష్టపడి ఆయన్ని పెద్ద మనిషిగా చూస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆయన జరుగుతున్నటువంటి ఈ జన్మదినోత్సవం 100కి 100 పాళ్ళు కూడా ఆయన ఆయురారోగ్యాలతోటి 100 ఏళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ, ఇవాళ ఆయన తమ్ముడుగా జనసేన పార్టీని స్థాపించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సుల వల్లే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మంత్రిగా మీ ముందు నేను నిలబడుతున్నాను అనే మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇందాక మరిడి గారు చెప్పినట్లుగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన నాకు మంత్రి పదవి వచ్చిందంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించిన వాత్సల్యమే కారణం అనేటువంటి మాట. ఆయన చూపించినటువంటి ఆ ప్రేమకి, అనురాగానికి 100కి 100% కూడా నేను తీసుకున్న పదవికి న్యాయం చేసే విధంగానే కృషి చేస్తున్నాను అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇందాక రామిరెడ్డి మురళి గారు చెప్పారు మేమందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళమే అని చెప్పి. ఈ వార్డులో పుట్టిన వాళ్ళమే, ఇక్కడే పెరిగిన వాళ్ళం. ఇవాళ రాజకీయ పరంగా నన్ను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సిన నన్ను నిడదోలు పంపించారు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా నిడదోలు ప్రజానీకం పెద్ద ఎత్తున నాకు సహకరించి నన్ను ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేయడం మాత్రమే కాకుండా మంత్రిగా కూడా చేసేలాగా ఆ నియోజకవర్గం ఉపయోగపడింది అనేటువంటి మాటను తెలియజేస్తూ, దాంతోపాటు ఇందాక రామిరెడ్డి మురళి గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో రాజమండ్రిలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ జిల్లా మంత్రిగా 100కి 100%
అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళుతూ ముఖ్యంగా దళిత వర్గాల వారిని, మైనారిటీ వర్గాల వారిని ప్రత్యేకంగా వారి అవసరాల్ని తీర్చే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని, అదేవిధంగా మురళి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అనుక్షణం కూడా రాజమండ్రిని ఏదో రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి మాట, అదేవిధంగా అందరినీ కలుపుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన నిరంతరం చేసేటువంటి నాయకుడు మన రామినేని మురళి గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకే తార్కాణం చెప్తాను దానికి. చాలా మంది రాజకీయ నాయకుల దగ్గర వారి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ కనుమరుగవుతుంటారు. అది ఆ నాయకుడి యొక్క ప్రవర్తన వల్ల ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోయినా బయటకు వెళ్తారు. కానీ నాకు తెలిసినంత వరకు రామినేని మురళి గారికి తొలి రోజుల్లో ఎవరైతే అనుచర వర్గం ఉందో ఇవాళ కూడా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారంటే రామినేని మురళి గారి యొక్క గొప్పతనం అది. వాళ్ళందరినీ ఆదరించే తీరు, వాళ్ళు కూడా ఆయన పట్ల చూపించే ప్రేమ కారణం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా చేసినందుకు నేను కొంచెం మా నర్సరీ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి కడిపిలంకలో వారితో ఒక సమావేశంలో ఉండటం వల్ల రాలేకపోయి తొందరగా కొంచెం లేట్ అయినా రాననుకున్నారేమో కానీ వచ్చి తీరుతానని ఆ విధంగానే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, ఇది నిర్వహిస్తున్నది మన రాజా, అదేవిధంగా రామినేని మురళి గారు, అదేవిధంగా అల్లు శేషనారాయణ గారు. వీళ్ళు నిర్వహిస్తున్నందుకు ప్రధాన కారణం రావడానికి. రెండో కారణం ఏంటంటే చిరంజీవి గారు లాంటి సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి సినిమా హీరో గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అనేది తప్పనిసరిగా మనం చేయాల్సిన అంశం. కేవలం ఆయన సినిమా హీరో అయితే మాత్రం అంతవరకే పరిమితం అవుతుంది. కానీ ఆయన సినిమాతో పాటు సమాజ సేవని, ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో వారికి రక్తదానాన్ని చేయటం, దాంతోపాటు ముఖ్యమైనది వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మొట్టమొదట స్పందించేటువంటి హీరో శ్రీ చిరంజీవి గారు అనేటువంటి మాట మనం గుర్తించాలి. చాలా మంది పేదరికంలో ఉన్నటువంటి అనేక మంది నటీనటులకి వాళ్ళ దగ్గరికి స్వయంగా ఆయన వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను వాటప్ చేసి వారికి అంతో ఇంతో ధన సహాయం చేసి బయటకు వచ్చేటువంటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. అలాగా మానవతా విలువలకి పెద్దపీట వేసేటువంటి చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు బాగా జరగాలి. తద్వారా ఆయన నిండు నూరేళ్లు కూడా ఇదే ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మనం అందరూ కోరుకుంటూ